ఈ రోజు మనం ఓషన్ లో 13,000 ఫీట్ల లోతులకు వెళ్లి అక్కడ ఒక కొత్త డిస్కవరీ గురించి తెలుసుకుంటున్నాం. అదే డార్క్ ఆక్సిజన్. అసలేంటి ఈ డార్క్ ఆక్సిజన్? మామూలుగా మనకు సముద్రం లోపల ఆక్సిజన్ ఉండదని తెలుసు. ఒకవేళ ఉన్న అది ఫోటోసింథసిస్ వల్ల వచ్చిన ఆక్సిజన్ అయి ఉంటుంది. మరి ఈ డార్క్ ఆక్సిజన్ ఎలా వస్తుంది అంటే సముద్రం లోపల లైట్ వెళ్ళలేని ప్లేసెస్ లో ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. వాటి వల్ల సముద్రంలో మెటాలిక్ నాడ్యూల్స్ ఉంటాయి. ఈ మెటాలిక్ నాడ్యూల్స్ సీ వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా స్ప్లిట్ చేస్తాయి. ఇందులో జరిగే చిన్న కెమికల్ రియాక్షన్ వల్ల ఆక్సిజన్ వస్తుంది. దీన్నే డార్క్ ఆక్సిజన్ అంటారు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ సైంటిస్ట్ ఈ ప్రాసెస్ ని ఒక గొప్ప డిస్కవరీలా చెప్తున్నారు? మనకు ఓషన్ లో అసలు ఆక్సిజన్ అవైలబుల్ ఉండదని తెలుసు. కానీ ఇప్పుడు ఇలా కెమికల్ రియాక్షన్స్ వల్ల డార్క్ ఆక్సిజన్ రావడం మనకు ఫ్యూచర్ లో జరిగే రీసెర్చ్ లో ఇంకా ఎక్కువగా ఆక్సిజన్ జనరేట్ చేసేలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు డార్క్ ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ ఎంత ఏరియాలో స్ప్రెడ్ అయిందని, దాని వల్ల మెరైన్ లైఫ్ ఎలా డెవలప్ అవుతుందని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ డార్క్ ఆక్సిజన్ వల్ల మనకు ఒక కొత్త విషయం తెలిసింది. సముద్రం లోపల 13,000 ఫీట్ల లోపల చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. లైట్ అసలు పోదు, కానీ ఇక్కడ ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. నేచర్ ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలుస్తుంది. మనము నేచర్ ని పాడు చేయకుండా వీలైనంతగా ప్రొటెక్ట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.